మద్యం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇదే కేసులో దర్యాప్తు సంస్థ ఎదుట లొంగిపోవడానికి సమయం ఇచ్చేందుకు కూడా సుప్రీంకోర్టు విముఖత చూపించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో A4 నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం మిథున్ రెడ్డి పిటిషన్ను మరోసారి విచారించిన ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని గురువారం స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును మిథున్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. పిటిషన్ను విచారించిన జస్టిస్ మహదేవన్, జస్టిస్ పార్థివాలల ధర్మాసనం ముందస్తు బెయిల్ పొందడానికి ఎలాంటి బలమైన కారణాలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. మిథున్ రెడ్డి న్యాయవాది వాదనలతో సంతృప్తి చెందని సుప్రీం ధర్మాసనం పిటిషనర్ను డిస్మిస్ చేసింది. అయితే నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడని, వర్షాకాల సమావేశాలకు హాజరు కావాల్సి ఉందని ఆయన తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. అందువల్ల లొంగిపోవడానికి సమయం కావాలని అభ్యర్థించారు. గడువు ఇచ్చేందుకు కూడా సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.